గవర్నమెంట్ దానికి అప్లై చేసేది ఏదైనా గానివ్వండి, అది ఎగ్జామ్‌దైనా గానివ్వండి, లేకపోతే జాబ్‌దైనా గానివ్వండి, రీయింబర్స్‌మెంట్‌దైనా గానివ్వండి, ఏదైనా గానివ్వండి. ఒకటి మాత్రం మెయిన్‌గా ఉండాలి. అదేంటంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. అంటే ఇంత ఇన్‌కమ్ దాటితే వీళ్ళకి కొన్ని అప్లికబిలిటీస్ అనేవి ఉండవనమాట. బెనిఫిట్స్ అనేవి. సో, అందుకని జెప్పేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ చేశారు. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్ట్ జాబ్స్ ఉన్నాయి. ఈ హైకోర్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఖచ్చితంగా తీసుకెళ్లాలా అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ప్రతి డాక్యుమెంటు మీరు తీసుకెళ్ళే ప్రతి సర్టిఫికేట్ కూడా ఒక డాక్యుమెంట్ అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏవైతే అప్‌లోడ్ చేశారో వెబ్‌సైట్‌లోకి వాళ్ళు అప్లై చేయమన్నప్పుడు, ఆ ప్రతి సర్టిఫికేట్ గూడా జెన్యూనిటీ ఉందా? లేదా? లేపోతే ఎడిటింగ్ జేసి వాటిని అప్‌లోడ్ చేశారా? అని చెక్ చేసే ఫిజికల్ వెరిఫికేషనే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు అప్‌లోడ్ చేసి ఉంటే, మీకు అప్లై అయ్యి, ఇంత ఆదాయం లోపని ఖచ్చితంగా అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఖచ్చితంగా అయితే చూపిచ్చాలి. ఓకేనా? మీరు ఏవైతే అప్లై చేశారో అప్‌లోడ్ చేశారో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు ఫిజికల్ వెరిఫికేషన్‌లో. అందుట్లో ఏదన్నా తేడా ఉంటే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదన్నా 1, 2 డాక్యుమెంట్ మిస్ అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే డీఎస్సీ కంటే చాలా మంది అభ్యర్థులున్నారు. చాలా జాబ్‌లున్నాయి. అందుట్లో వాళ్ళ రూల్స్ ప్రకారం ఇంకా ఫిల్ గాని సీట్లున్నాయి కాబట్టి రీవెరిఫికేషన్ పెట్టారు. దీనికి పెడతారనైతే నేను అనుకోవట్లేదు. అందుకని మీరు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి.